నిన్న మొన్నటి వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ బీసీల 42% రిజర్వేషన్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. నిన్న ఏదైతే ఒక సమావేశంలో రాహుల్ గాంధీ కేంద్రానికి బీసీల అంశం పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గానీ ఈ బిల్లును ఆమోదం తెలపాలి, బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేలా చూడాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు చేసినటువంటి ఈ కులగణన అనేది దేశానికే రోల్ మోడల్. ఈ కులగణన వల్ల సామాజిక న్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇక దీనికి సంబంధించి గతంలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కొంతమంది కోర్టులో కేసు వేయడం జరిగింది. తర్వాత కోర్టు కూడా ఇటు ప్రభుత్వానికి, అటు ఎలక్షన్ కమిషన్‌కు చెప్పింది ఏందంటే, ఆల్రెడీ నార్మల్ కంటే ఎక్కువ లేట్ అయిపోయింది. జూలై 24 లోపు ఈ బీసీల రిజర్వేషన్‌ల అంశం తేల్చి తర్వాత సెప్టెంబర్ లోపు ఎలక్షన్‌ల ప్రక్రియ పూర్తి అయిపోవాలని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటిది కూడా, సున్నితమైన ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు దాదాపుగా 100కు 90% వరకు ఈ ఖచ్చితంగా ఈ అంశం కోసం గట్టిగానే పోరాడుతున్నారు 42% గురించి. కాకపోతే విషయం ఏందంటే ఈ స్థానిక సంస్థల ఇది సంబంధించినటువంటి ఎలక్షన్‌లు లేట్ అవుతున్నాయి కాబట్టి ఇటు ప్రజల తరపు నుంచెల్లి, అటు బీసీల తరపు నుంచెల్లి ఒత్తిడొస్తుంది. తర్వాత ప్రతిపక్షాల నుంచెల్లి ఖచ్చితంగా ఈ అంశం తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపక్షాలు అంటుర్రు. కోర్టేమో ఖచ్చితంగా వీలైనంత తొందరగా ముగించాలని చెప్పేసి కోర్ట్ అంటుంది. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అనేది ఒక డైలమాలో పడ్డది. అసలు ఈ అంశం ఎటూ తేలట్లేదు ఈ అంశం పైన అని చెప్పేసి వాళ్ళు నిన్న జరిగిన సమావేశంలో కూడా ఖచ్చితంగా ఈ బీసీల 42% అంశం పైన కేంద్రంలో ఉన్నట్టు అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు కూడా పార్లమెంట్‌లో పోరాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు స్పష్టం చేయడం జరిగింది. తర్వాత మేము కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్దకు మేము కూడా వస్తాము. అక్కడ ఈ బిల్లుకు సంబంధించి కొట్లాడదాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏందంటే, ఈ బిల్లు ప్రస్తుతం అసెంబ్లీలో దానికి సంబంధించి అన్ని పార్టీలు ఓకే చెప్పినాయి. ఆమోదం చేసినాయి. కాకపోతే గవర్నర్ దీని మీద సంతకం చేయాలి. గవర్నర్ సంతకం చేయాలంటే మామూలుగా ఏ రాష్ట్రానికి చెందిన గవర్నర్‌లైనా గాని సెంటర్‌లో ఏదైతే పార్టీ అధికారంలో ఉంటదో సో వాళ్ళే గవర్నర్‌లను నియమిస్తారు కాబట్టి ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నియమించిన గవర్నర్ గూడా ఏం ఆలోచిస్తుందంటే ఈ సంతకం చేయడం వల్ల మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పేసి దానికోసం న్యాయపరమైన సలహాల కోసం మళ్ళీ దీనికి సంబంధించిన అంశాన్ని మళ్ళా కేంద్రానికే పంపిండు. సో అక్కడ కేంద్రం మళ్ళా ఏదో ఒకటి తేల్చి చెప్తేనే ఈయన మళ్ళా సంతకం చేస్తాడు. మళ్ళా ఇంకొక విషయం ఏందంటే వీళ్ళు పంపిన బిల్లుకు సంబంధించిన విషయాలను బట్టి కేంద్రంలో ఉన్నట్టు వాళ్ళు ఏమంటుర్రంటే దానికి మాకు 30 నుంచెల్లి మీరు పంపిన బిల్లులో 32 అంశాల పైన మాకు అభ్యంతరాలున్నాయని చెప్పి వాళ్ళైతే అక్కడి నుంచి రిప్లై పంపినట్టయితే తెలిసింది. సో ఈ అంశం ఇంకా ఎటు గూడా తేలట్లేదు. ఇంకొక విషయం ఏందంటే ఈ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఈ రిజర్వేషన్‌లనేది 50%కు మించొద్దనే చెప్పేసి ఒక చట్టం అయితే ఉంది. సో దాన్ని సవరించడానికైతే ప్రస్తుతం ట్రై చేస్తున్నారు. ఒకవేళ సవరించిన తర్వాత గూడా మళ్ళీ ఎవలన్నా దీనివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని మళ్ళా కోర్ట్‌కెళ్తే మళ్ళీ గూడా అది ఆగిపోయే సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. సో చాలా మంది ఏమంటారంటే ఒకవేళ ఎలక్షన్‌లు లేట్ అయ్యేటట్టుంటే కనీసం ఉన్న సర్పంచులన్నా కొనసాగించండి అని చెప్పి కొంతమంది అభ్యర్థన పెడుతుర్రు. సో ఇలాంటి దిశగా ఆ ఉన్న సర్పంచులను కొనసాగిస్తూ రిజర్వేషన్ అంశం 42% కాకపోతే మరి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటది? సో దాని గురించి చర్చలు జరిపి ఈ అంశాన్ని తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.